రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. యాసంగిలో ఇప్పటివరకు 61.45% కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 12 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 27.75 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 15.35 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం ఉన్నాయి. 6,58,000 మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మగా ఇప్పటికే 6,671 కోట్ల చెల్లింపులు చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న రకానికి క్వింటాలకు 500 చొప్పున ప్రభుత్వం బోనస్గా చెల్లించింది. యాసంగిలో రైతులకు 767 కోట్లను ప్రభుత్వం బోనస్గా చెల్లించనుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి అధికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. యాసంగిలో రికార్డు స్థాయిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 1,29,00,000 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.